అర్జున్ యొక్క కుస్తీ పోరాటం, నీకు ఆయన్ని ఓడించే ధైర్యం ఉందా? నీకు తెలుసా ఆయన ఎవరు? ఆయన నిన్ను ముంచేస్తాడు. నన్ను ఓడిస్తే 1,00,00,000 బహుమతి నీది. ఉదయం 4 గంటలకు. చీకటి ఇంకా ఆకాశంపై భారంగా ఉంది. నగరం గాఢ నిద్రలో మునిగి ఉంది. కాని ఆ నగరం ఒక మూలలో 15 ఏళ్ల అర్జున్ మేలుకున్నాడు. అతని నిద్ర అలారం నుండి కాదు, బాధ్యత నుండి మేల్కొల్పింది. ఆయన నిశ్శబ్దంగా పొడిగిన బొరాను భుజానికి వేసుకుని తన జాగ్రత్త నుండి బయటపడ్డాడు. అతని తల్లి దగ్గర కాసుల శబ్దం వారిని ఇబ్బంది పెట్టకుండా అర్జున్ పాదాల్లో ఒక చప్పలు బెగ్గింది. రెండోది ఎవరో పాతది. బట్టలు అంత రంగులు గుర్తుంచుకోలేనంత. జుట్టు చెలికొలతలు, కళ్ల కింద కాంతి మచ్చలు. కాని అతని కళ్లలో ఒక వింత చిలుక గట్టితనం. చాలా చిన్న వయసులోనే చాలా ఏమి చూసినట్టు అతను కస్తీ త్రాసు తిప్పుకుని బయలుదేరాడు. అదే గలులు, అదే వాసన, అదే తిట్లు. హట్టు హట్టు, మురికి చల్లుతున్నాడు. ముక్కు మూసుకోండి. కస్తీవాడు వచ్చాడు. ప్రజల మాటలు అతన్ని గాయపరచలేదు. ఎందుకంటే ఆ భూఖ, అసహాయత రోజూ అతన్ని మరింత గాయపరుస్తున్నాయి. కస్తీ డీముల్లో వంగి, ప్లాస్టిక్, ఇనుము, బాటిల్స్ సేకరిస్తున్నాడు. చేతుల్లో చీములు, కాని ఆగడం అసాధ్యం. అతని తల్లి శారద ఇంట్లో అనారోగ్యంతో పడుకుని ఉంది. ఏళ్లుగా టీబీ, గుండె అనారోగ్యం ఆమెను పట్టుకుని ఉంది. మందులు ధరలు భారం. డాక్టర్ స్పష్టంగా చెప్పాడు, సమయంపై చికిత్స లేకపోతే పరిస్థితి తీవ్రమవుతుంది. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు అర్జున్ కష్టపడి ₹120 సంపాదించాడు. ఈరోజు మందు, కొంచెం అన్నం కొనడానికి. సాయంత్రం ఇంటికి చేరాడు. జాగ్రత్తలో చీకటి. తల్లి సాతిర్ మీద పడుకుని ఉంది. శ్వాస వేగంగా వస్తోంది. వచ్చావా ముజు? ఆమె బలహీనమైన స్వరంతో అడిగింది. అవును అమ్మా. అర్జున్ నవ్వుకోవడానికి ప్రయత్నించాడు. ఈరోజు మందు తీసుకురా. కాని అర్జున్, తెలుసు, ఈరోజు కాకపోతే రేపు అమ్మాను ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. అందుకు పుల్లు లేవు. రాత్రి లోతుగా వచ్చింది. అమ్మ నిద్రపోయింది. కాని అర్జున్ బయట పీటలో కూర్చుని ఆకాశం చూస్తున్నాడు. అతనికి తండ్రి గుర్తొచ్చాడు. అతని తండ్రి వీరభాన్ ఒకప్పుడు ఈ ప్రాంతంలో ప్రసిద్ధ